భారీ వర్షాల కారణంగా ఎల్లుండి హైదరాబాద్ లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించడంతో సర్కార్ అప్రమత్తమైంది. సిటీ వ్యాప్తంగా అధికారుల్ని అలర్ట్ చేసింది. ఇప్పటికే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసిన వాతావరణ శాఖ. వాయుగుండ ప్రభావంతో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. వర్షాలపై మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, రేపు సిటీలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఎస్ యశోద, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలో నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం కూడా చాలా చోట్ల వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తున్నాం, సిటీలో అనేక ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో పాటు పలు జిల్లాలలో కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేయడంతో ఈ రోజు సాయంత్రం సిఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతోని ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయా జిల్లాల పరిస్థితి బట్టి, అక్కడ వర్ష ప్రభావం బట్టి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పి సిఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందాకనే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఎల్లుండి, ఎందుకంటే రేపు సండే కనుక హాలిడే, ఎల్లుండి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కూడా ఇందాకనే ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో మనం చిన్న వర్షం కురిస్తే చాలు, చాలా వరకు రోడ్ల పైన ట్రాఫిక్ ఉంటుంది. సోమవారం సెలవు ప్రకటించడంతో ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పాఠశాలల టైమింగ్స్ లో మనం చూస్తాము, ఉదయం రోడ్ల పైనకి వందల బస్సులు వస్తాయి, ట్రాఫిక్ కూడా విపరీతంగా జామ్ అవుతుంది. ఒక పక్క వర్షం పడితే విద్యార్థులు ఇబ్బందులు పడతారు. అదే విధంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అనేక పాఠశాలలకు సంబంధించి కూడా వర్షం నీరు చేరడము, కొన్ని చోట్ల ఇబ్బందులు కలగడంతో కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే కేవలం పాఠశాలకు సంబంధించి మాత్రమే సెలవు ఉంది. కాలేజీలు కానీ ఇతర విద్యా సంస్థలకు సంబంధించి కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. రేపు పరిస్థితి బట్టి, రేపు కూడా ఇలానే కంటిన్యూగా వర్షం కురుస్తూ ఉంటే రేపు సాయంత్రం కూడా కాలేజీలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు ఇటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా సిటీకి సంబంధించి దీంతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా ఇందాకనే ప్రకటించడం జరిగింది. నిర్మల్ జిల్లాలోని పాఠశాలకు కూడా సెలవు ప్రకటిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో హైదరాబాద్ కు సంబంధించి, అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే రేపు ఆల్రెడీ హాలిడే ఉండడంతో రేపు పరిస్థితి తర్వాత ఎల్లుండి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వాలా వద్దా అనే దానిపైన కూడా రేపు క్లారిటీ ఇస్తామని చెప్పి కలెక్టర్ కానీ స్థానికంగా ఉన్నటువంటి డిఓని అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురవడము, చాలా వరకు రోడ్ల పైన వాటర్ లాగింగ్ అవ్వడం, దీంతో పాటు విద్యా సంస్థలు, ఎందుకంటే ముఖ్యంగా పాఠశాల విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు, ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థల బస్సులు వందల సంఖ్యలో రోడ్ల మీదకి రావడం, మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. అదేవిధంగా పిల్లలు కూడా ఇబ్బంది పడతారని ముందు ఉద్దేశంతోనే ఎల్లుండి సెలవు ప్రకటిస్తున్నట్టు కూడా కలెక్టర్ అనుదీప్ చెప్పడం జరిగింది. పరిస్థితుల ప్రభావం బట్టి ఇప్పటికైతే 8 జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడం, అక్కడ పరిస్థితులు బట్టి ఆయా కలెక్టర్లు ముఖ్యంగా విద్యా సంస్థల పైన అయితే నిర్ణయం తీసుకుంటున్నారు. గ్రేటర్ లో మాత్రం కంటిన్యూగా వర్షం అనేది కురవడం జరుగుతున్నది. రేపు కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో ఇటు హైదరాబాద్ కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా అలర్ట్ అయినారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటుకు సంబంధించినటువంటి పాఠశాలలు ఓపెన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ డిఓ కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలో మాత్రం పాఠశాలలకైతే ఎల్లుండి సెలవు ప్రకటించారు. యశోద, థ్యాంక్ యూ విజయ్. రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయన్నారు అధికారులు. ఇవాళ 8, రేపు 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో సోమవారం హైదరాబాద్ లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రెయిన్ అలర్ట్ తో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్యాసింజర్ రైళ్లని రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారిందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.
రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన 17.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 84.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్దన కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ఉదయం ఇది మనకు వాయుగుండంగా మారి ఇది పశ్చిమ ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కూడా తెలంగాణ పైన 90% తెలంగాణ జిల్లాలపైన అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిగూడెం, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్టుగా ఉండాలన్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు. హైదరాబాద్కి 2 రోజుల నుంచి కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేస్తూ వచ్చాము. ఈరోజు కూడా హైదరాబాద్కి ఆరెంజ్, రేపటికి కూడా ఆరెంజ్ జారీ చేయడం జరిగింది. ఈరోజు అంతా ఈ ముసురుండి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు రాత్రికి కానీ రేపు తెల్లవారుజామున కానీ ఉండే అవకాశాలు ఉన్నందున ఈరోజు రేపు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ క్లౌడ్ బ్యాండ్ ఏదైతే ఉందో ఈ డిప్రెషన్కి సంబంధించింది ఈ ఈస్ట్ తెలంగాణ పైన అంటే సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలపైన అట్లాగే కొంతమేరకు కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాలపైన ఈ క్లౌడ్ బ్యాండ్ ప్రస్తుతం ఆవరించి ఉంది. రేపు 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం, లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ఛాన్స్ ఉందని ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. హెవీ రెయిన్ అలర్ట్స్తో అప్రమత్తమయ్యారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎస్. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైతే స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్ని అప్రమత్తం చేయడంతో పాటు మ్యాన్ హోల్లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు సీఎస్. సంగారెడ్డి, మెదక్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. భారీ వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల్ని సంప్రదించేందుకు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు కలెక్టర్లు. నగరానికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ రేపు సిటీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. దీంతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్, వాటర్, స్నాగేషన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని అలర్ట్ చేసింది అధికార యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాలో వానలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వాగుల ఉధృతికి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు, ప్రాజెక్టులకి భారీగా వరద పోటెత్తుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సిటీలో ఉదయం నుంచి ముసురు వర్షం కురుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగుకి భారీగా వరద చేరుకుంటుంది.
బయ్యారం పెద్ద చెరువు, మాదనపేట, పాకాల చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. ఎర్రుపాలెం మండలంలో కుండపోత వానలకు నరసింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మదిర నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. మదిర మున్సిపాలిటీలో మోకాల్లోతు వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. కృష్ణాపురం దగ్గర పాలవాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాలలో 7 మెలకల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. మిర్యాలగూడలో రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. త్రిపురారం మండలం బాబుసాయిపేట దగ్గర కుక్కడం, త్రిపురారం ప్రధాన రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు జనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉట్కూరు మండలం మల్లెపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. జడ్చెర్లలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణమంతా వరద నీటిమయమైంది. ఆసుపత్రిలోకి వెళ్లడానికి వీల్లేకుండా ఉల్లివాగు, కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. నారాయణపేట జిల్లాలో సింగారం వాగు మత్తడి పోస్తుంది. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని ధన్వాడ మండలం పాతపల్లిలో రోడ్లపై వరద ఉప్పొంగుతుంది. సిరిసవాడ దగ్గర దుందుబి వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. ధన్వాడలో ఇవాళ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి స్కూళ్లకు వెళ్లారు విద్యార్థులు. హైదరాబాద్ సిటీలోనూ ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఇవాళ ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్, ముషిరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, బేగం బజార్ ఏరియాల్లో మోస్తరు వాన కురిసింది. సిటీ శివార్లోనూ వర్షం పడింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, దుండిగల్, గండి మైసమ్మ, జీడిమెట్ల సహా పలు ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో తంగడపల్లి, వెంగిర్యాల వాగు ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మోస్తరు వాన కురిసింది. మేడ్చల్ జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలంకు భారీగా ఇన్ఫో వస్తుంది. 3,26,481 క్యూసెక్ల వరద వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి 3,04,99 క్యూసెక్ల నీటిని సాగర్కు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం నీటి మట్టం, నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయికి చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. సాగర్కు ప్రస్తుతం 3,35,596 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 26 గేట్లు ఎత్తి 3,35,586 క్యూసెక్ల వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.7 టీఎంసీలు నీరుంది. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలని నార్కెట్పల్లి, అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, కోదాడ నుంచి నందిగమ్మ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం ఉంది. దాంతో చాలా చోట్ల కాలనీలన్నీ కూడా జలమయ్యాయి. అదేవిధంగా జాతీయ రహదారులలో పెద్ద ఎత్తున వాహనాలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉండడంతో జాతీయ రహదారి మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంతో వాహనాలు పోయే పరిస్థితి లేదు. విజయవాడ, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, ప్రధాన రహదారి వేల వాహనాలు నిత్యం పోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు కోదాడ టౌన్ లో మాత్రం పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రభుత్వ కార్యాలయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఫైల్స్ కూడా మొత్తం టోటల్ నీటిమయం అయిపోయాయి. మరోవైపు
వాహనాలు మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆ వాహనాలను తీసే ప్రయత్నం స్థానికులందరూ కూడా చేస్తున్నారు. మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలో, కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున చాలా చోట్ల కూడా కాలనీలన్నీ కూడా జలమయ్యాయి. మరోవైపు సూర్యాపేట చూస్తే మాత్రం అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ తన్ప్రీత్ సింగ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి అక్కడ ఒక ఫోన్ నెంబర్ ని కూడా ఇచ్చారు. వర్షాలకు సంబంధించి 24 అవర్స్ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా లీవ్ లో ఉండొద్దని కూడా చెప్పుకొచ్చారు. కోదాడలో ప్రస్తుతం అయితే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మీద మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో మరో జాతీయ రహదారి నార్కట్పల్లి టు అద్దంకి రహదారి ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ రహదారి పట్ల మించి వాహనాలు ఏపీకి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఖమ్మం వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సూర్యాపేట నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడికి కోదాడ వైపు మునగాల నుంచి కోదాడ, అదేవిధంగా కోదాడ నుంచి నందిగామ వరకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు రోడ్డుపై రావడం, అక్కడ చెరువులు కుంటలు నిండడంతో పెద్ద ఎత్తున భారీ వరద నీరు రావడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా అంధకారంలో కోదాడ పట్టణం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పవర్ కట్ చేయడంతో పాటు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. అదేవిధంగా వర్షం కూడా ఎడతెరపని వర్షం ఉదయం నుంచి కూడా ఉన్నది. భారీ వర్షం ఉన్నది సూర్యాపేట జిల్లాలో. దాంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నది. థ్యాంక్ యూ శేఖర్. రాష్ట్రంలోని బౌద్ధ రామాలు పర్యాటక స్థలాల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. నాగార్జున సాగర్ అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి పర్యాటకులు అందంగా గడిపేలా చేస్తామని తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి బుద్ధ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాగర్లో బుద్ధవనాన్ని టూరిజం హబ్గా, స్పిరిచువల్ డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతామన్నారు. నాగార్జున డ్యాం అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వరకు బోట్లో విహరించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని సీఎం నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ 4 లేన్ రహదారి నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ట్యాంక్ బండ్, తెలంగాణ అమరవీరుల జ్యోతి, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వరకు గుండ్రంగా స్కై వాక్ వే డిజైన్ చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని బౌద్ధ రామాలు, పర్యాటక స్థలాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. గోల్కొండ చుట్టూ ఇరుకుగా ఉన్న రోడ్లను విశాలంగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్. ఆక్రమణలు ఉంటే తొలగించాలన్నారు. రోడ్ల విస్తరణలో స్థానికులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఎవరైనా ఉంటే వారికి వేరే చోట పునరావాసం కల్పించాలని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టానికి అవసరమైన కసరత్తును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పరిశీలించి రైతులకు అవసరమైన వాటిని కొత్త చట్టంలో పెట్టాలన్నారు. మహిళా సహకార సంఘాలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలోని నైట్ బజార్ను సందర్శించారు. మహిళల ఉత్పత్తులు అమ్ముకోవడానికి నైట్ బజార్ను ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళల్ని మహిళా సంఘాల్లో చేర్చాలి, కోటీశ్వర్లుగా చేయాలి అటువంటి కళతోటి వారు ఒక పట్టుదలగా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మేము ఈ శిల్పారామానికి రావడం జరిగింది. ఈ ఏవైతే మూతపడి ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్లన్నీ ఉన్నాయో నైట్ బజార్లు మళ్ళీ రీఓపెన్ చేస్తాం. తొందరలోనే December 9th రోజు మరి ఇవన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ అవుతాయి.
తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. ప్రాచీన భారతావనిని కళ్ళకు కట్టేట్టుగా చూయిస్తున్నది, రేపు చూయించబోయేది కూడా మీరే కాబట్టి మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ఈ కళల వల్లనే, కళాకారుల వల్లనే సంస్కృతి, సాంప్రదాయం మాటల ద్వారా చెప్పలేనిది ఆటపాటల ద్వారా, కవుల ద్వారా, రచనల ద్వారా, కళాకారుల ద్వారానే ఇది విరాజిల్లుతా ఉంది. కళల్ని, కళాకారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటుగా సమాజం పైన ఉంది. కాళేశ్వరంపై విచారణకు నియమించిన కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ను గతంలో నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణ కొనసాగుతుండటంతో అక్టోబర్ 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ సభ్యత్వ స్వీకరణకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ చైతన్యపురిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూత్ కార్యశాల పేరుతో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. కరీంనగర్ చైతన్యపూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నా బూత్ నా కార్యశాల పేరుతో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. సభ్యత్వం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ను ప్రకటించారు. ఫలానా అవుట్ నెంబర్ 2 డాష్ 10 డాష్ 1500 నుంచి 1550 వరకు ఈరోజు కంప్లీట్ చేయాలి. ఇట్లా ప్లాన్ ప్రకారం అందరూ ప్లాన్ ప్రకారం మన ప్రతి సక్సెస్ వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వాలి. ఈ డేట్లో కూడా మీరు రాసుకోవాలి. ఈ ఇంటికి వెళ్ళాం, ఇంట్లో ఫలానా అవుట్ నెంబర్ ఫలానా వ్యక్తి పేరు అని చెప్పి రాసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బండి సంజయ్. గణేష్ మండపాలకయ్యే కరెంటు ఖర్చు తాను చెల్లిస్తానన్నారు బండి సంజయ్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో 9 days ఒక ఉపవాస దీక్ష తీసుకొని స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి ఏమంటున్నారో తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు పక్కా నెరవేర్చారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు దీక్షలు కంప్లీట్ రోజు స్వామివారిని తలుసులు కొలుస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ చాటుకోవాలంటే అసైన్డ్ సికం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువుల పరిస్థితి వంటి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీలో చర్చ జరగలేదన్నారు లక్ష్మణ్. హైడ్రాను తెర మీద తీసుకొచ్చి అన్ని సమస్యలకు పరిష్కారం హైడ్రా అనే రీతిలో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. అన్ని రోగాలకు జిందా తెలిసిమాతే మందు అన్నట్టుగా అన్నిటికీ ఇవాళ ప్రజల్లో ఒక చర్చనీయాంశం చేసి ప్రజలను దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకురావడం, అందులో హైడ్రా ఒక భాగం. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను కాపాడాల్సిందే, ఖచ్చితంగా పరీక్షించాల్సిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటూ తార్నాకలో బీజేపీ నేతలు ధర్నా చేశారు. అధికారుల వైఫల్యం కారణంగా హబ్సిగూడలో 2 స్టూడెంట్స్ చనిపోయారని విమర్శించారు. ప్రభుత్వానికి చలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ కంట్రోల్పై లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్కూల్ టైంలో రోడ్లపై ట్రాఫిక్ సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.